ఈరోజు జూలై 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు బహుళ దశమి. ధనుస్సు రాశి వారు నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. ఇక వీరికి తిరుగనేదే లేదండి. జూలై 1వ తేదీ ఈరోజు శక్తివంతమైన బహుళ దశమి నుండి కూడా ధనుస్సు రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అనేటటువంటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు తెలుసుకుందాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఆషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వారు ధనుస్సు రాశికి చెందుతారండి. రాశి చక్రంలో ధనుస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగాను పొడవుగాను విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. ధనుస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా వీరు ఏ పని కూడా తలపెట్టలేరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ కూడా వీరు పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదనే నిందను కూడా వీరు భరించాల్సి ఉంటుంది. ధనుస్సు రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న తదుపరి వారిని విమర్శించేవారు కూడా ఉంటారు. ఇది వీరు సహించలేని విషయంగా కూడా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతని వీరు ఇస్తారు. ధనుస్సు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని కోరుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమభావంతో చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకి వాటిని వదిలివేస్తారు. ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మానసికంగా వీరు చాలా దృఢంగా అయితే ఉంటారు. అవసరానికి తగిన సహాయం వీరికి అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా చేయవద్దు. హనుమాన్ చాలీసా చదివితే మీకు మేలు జరుగుతుంది. ఈ రోజు నుండి కూడా ధనుస్సు రాశి వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి మార్పులు కలగబోతున్నాయి. అందరికన్నా కూడా మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ రాశి వారికి సమయంలో ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా ఇబ్బందులు అనేవి దరిచేరవు. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఓర్పు, సహనంగా మిమ్మల్ని గొప్పవారిని చేసే అవకాశాలు ఉన్నాయి. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా రుణభారం పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా మీరు మెలగాలి. చంచల బుద్ధి కారణంగా శ్రమ అధికం అవుతుంది. అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగనుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ కూడా చాలా అవసరం. మీకు ఈ వారాంతంలో శుభవార్తలు అనేవి వింటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు ఎంతగానో మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ ధనురాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సొంత వర్గము వారితోనే బద్ధవైరము ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావింపబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా సరే ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తూ ఉంటారు. ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా కూడా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ధనుసు రాశి వారి ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకే వదిలివేస్తారు. ఈ రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదర సోదరి వర్గానికి వీరు చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుస్సు రాశి వారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపిక అవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు. ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మసం లేని మనస్సు.
అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది కూడా వీరు ఉంచుకోరు, అంతా కూడా బయటికి చెప్పేస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని కూడా చేస్తారు. తమ మనసులో అది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం చేత ఒక్కొక్కసారి అది అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారికి గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనసు చాలా సున్నితవంతమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాప పడతారు. ధనుసు రాశి చెందినవారు చామన్చాయిగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వభావం కూడా చాలా బాగుంటుంది. ఈ రాశి వారి అందరినీ కూడా కలుపుకుని పోయే తత్వానికి కలవారుగా ఉంటారు. చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతుండడం వలన ఆర్థిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. మొదటి నుండి కూడా ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు. తద్వారా లాభాలు బాగానే ఉంటాయి. చేపట్టిన ఎటువంటి వృత్తి అయినా సరే అంకిత భావంతో పనిచేస్తుంటారు. దాని కారణంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి వీరు ఎదగగలుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రేమ అంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమ కోసం ఏమి చేయడానికైనా సరే వీరు వెనకాడరు. ప్రేమికులను కలపడానికి కృషి చేస్తూ ఉంటారు. బంధువులతో ఆప్యాయంగా కూడా ఉంటారు. మంచి అలవాట్లను కలిగి ఉంటారు. ధనుసు రాశికి చెందిన వారు పక్క వారికి ఆదర్శవంతంగా ఉండాలి అనుకుంటారు. అందరికీ సహాయం చేయాలన్న తపన కూడా వీరికున్న ప్రత్యేక లక్షణంగా మనం చెప్పవచ్చు. మంచి చెడుల గురించి వీరు నేర్చుకుంటూనే ఉంటారు. ఈ రాశి వారు కళలు, సినిమాలపైన దృష్టి పెడతారు. క్రీడలన్నా కూడా ఆసక్తి. వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అనుకోకుండా ప్రవేశించడం చేత ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెడతాయి. దాంతోపాటుగా కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలి అనేటటువంటి ఆసక్తి కూడా వీరిలో ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి ఉంటుంది. చూపించడం వల్ల విజయాలకు తిరగనేదే ఉండదు. దూకుడు స్వభావం కలవారుగా ఉంటారు. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలుగుతారు. సరైన సమయంలో నిర్ణయాలు అనేవి తీసుకోగలరు. లావాదేవీలు కూడా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే తత్వం కలిగి ఉంటుంది. కొత్త ఆలోచనలు మనసులో ఏర్పడగలవు. పిల్లలు బాధ్యతాయుతంగా మెలుగుతారు. బంధువుల మధ్య గౌరవం కూడా పెరుగుతుంది. కష్టతరంగా ఉన్న పనులను వేగవంతంగా శ్రద్ధతో శ్రమించి ముగించగలుగుతారు. స్నేహితులు వీరికి పూర్తిగా సహకరిస్తారు. వీరి జీవిత భాగస్వాములు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరి యొక్క ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. విద్యా విషయాదుల్లో వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దీనికి కారణంగా వైద్యం, ఇంజనీరింగ్ విద్యల్లో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశీయానం కూడా చేస్తారు. ఉన్నత చదువుల వలన వీరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది కూడా లభిస్తుంది. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి అయితే మనం చక్కగా పూర్తి విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.